రీసెంట్ గా అంటే నిన్న ఈవినింగ్ అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, అసలు అల్లు అర్జున్ గారికి అగెనిస్ట్ గా కేసు ఎవరు ఫైల్ చేశారు, ఎందుకు ఫైల్ చేశారు, ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర జరిగిందో ఇన్సిడెంట్ దానికి కారణాలేంటి, ఆ ఇన్సిడెంట్ అలా జరగడానికి బాధ్యులు ఎవరు, అల్లు అర్జున్ గారికి బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ ఈ కేసు కానీ ప్రూవ్ అయితే అల్లు అర్జున్ గారికి 5 to 10 years జైలు అని కూడా అంటున్నారు. దీని మీద అల్లు అర్జున్ గారి తరపున లాయర్స్ యొక్క స్టాండ్ ఏంటి, ఇలా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో పెట్టగానే మీ దగ్గరికి రావాలి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా December 4th అల్లు అర్జున్ గారు పోలీసులకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా సంధ్య థియేటర్కి డైరెక్ట్ గా పుష్ప 2 ప్రీమియర్స్ చూడటానికి తన ఫ్యామిలీతో కలిసి వచ్చారు. వస్తూనే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ యొక్క మెయిన్ గేట్ అంటే ఫ్రంట్ గేట్ నుంచి వస్తూనే తన కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని తన ఫ్యాన్స్ ని పలకరించారు. దీంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ అక్కడైతే గ్యాదర్ అయిపోయారు. దీంతో అక్కడ తొక్కిసలాట్ అయితే జరిగింది. ఈ తొక్కిసలాట్ లో అదే మూవీ చూడటానికి వచ్చిన రేవతి వారి అబ్బాయి అక్కడైతే పడిపోయారు. దీంతో ఆ తొక్కిసలాట్ లో ఆవిడ అక్కడికక్కడే చనిపోయారు. అలాగే వారి బాబు హాస్పిటలైజ్ అయితే అవ్వారు. దీని కారణంగా చనిపోయిన లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ అల్లు అర్జున్ గారికి అగెనిస్ట్ గా కేసు అయితే ఫైల్ చేశారు. ఇది జరిగింది December 5th. అల్లు అర్జున్ గారికి లేదంటే ఏదైనా హీరోకి అంతలా సినిమా చూడాలనుకుంటే థియేటర్ యొక్క బ్యాక్ గేట్ నుంచో లేదంటే ఏదైనా మాస్క్ పెట్టుకునో ఎవరికి కనపడకుండా రావాలి. కానీ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే అల్లు అర్జున్ గారు వస్తూనే సంధ్య థియేటర్ యొక్క మెయిన్ గేట్ నుంచి వచ్చారు. అలాగే పోలీసులకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. No, there has been no communication from his side that any intimation to local police station, ACP office or DCP office. వస్తూనే అల్లు అర్జున్ గారు సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని మరి తన ఫ్యాన్స్ ని పలకరించాడు. ఇదే అల్లు అర్జున్ గారు చేసిన అతిపెద్ద తప్పు. దీనివల్ల ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ పరిధిలో ఉన్న చిక్కలపూడి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ హస్బెండ్ అల్లు అర్జున్ గారికి అగెనిస్ట్ గా సెక్షన్ 105, సెక్షన్ 118 భారతీయ న్యాయ సంహిత కింద కేసు అయితే ఫైల్ చేశారు. దీంతో చిక్కలపూడి పోలీసులు జూబ్లీ హిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు. ఏవైతే అల్లు అర్జున్ గారి పైన సెక్షన్స్ వేశారో ఇవి చాలా కాంప్లికేటెడ్ సెక్షన్స్. సెక్షన్ 105 అంటే ఏంటంటే ఇంటెన్షనల్ యాక్ట్. దీని అర్థం ఏంటంటే అల్లు అర్జున్ గారు కావాలనే తన ఫ్యాన్స్ కి హాని కలిగించాలని ఈ థియేటర్ కి వచ్చి స్టాంపేడ్ చేయించారని దీని అర్థం. ఈ సెక్షన్ ని అల్లు అర్జున్ గారి తరపున లాయర్స్ ఎలా డిఫెండ్ చేస్తారనేది చూడాలి. అలాగే సెక్షన్ 118 అందులో ఏంటంటే విత్ నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ అవుట్కమ్. దీని అర్థం ఏంటంటే అల్లు అర్జున్ గారికి ముందే తెలుసు ఎలా జరుగుతుందని. ఎప్పుడైతే ఒక హీరో థియేటర్కి వస్తున్నాడంటే అయినా కానీ మూవీ ప్రమోషన్స్ కోసం ఎలా చేశారంటే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఈ 2 సెక్షన్స్ కానీ అల్లు అర్జున్ గారు చేసినట్టు ప్రూవ్ అయితే 5 నుండి 10 సంవత్సరాలు అల్లు అర్జున్ గారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చూడాలి మరి అల్లు అర్జున్ గారి తరపున లాయర్స్ ఈ సెక్షన్స్ ని ఎలా డిఫెండ్ చేస్తారో. కానీ ఇప్పుడే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అల్లు అర్జున్ గారికి అగెనిస్ట్ గా కేసు ఎవరైతే ఫైల్ చేశారో ఆయన అల్లు అర్జున్ గారి మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారి తరపున లాయర్ తెలంగాణ హైకోర్టులో ఇంటర్మీడియట్ బెయిల్ కి పిటిషన్ వేశారు. దీన్ని తెలంగాణ హైకోర్టు కూడా అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం నిన్న నైట్ జైల్లోనే కొన్ని డిలేస్ వల్ల రేపు మార్నింగ్ 7 AM వరకు ఉండాల్సి వస్తుంది. ఈ రోజు 7 AM కి అల్లు అర్జున్ గారిని జైలు నుంచి అయితే రిలీజ్ చేస్తారు. సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే 2017లో షారుఖ్ ఖాన్ కి రాయిస్ మూవీ ప్రమోషన్స్ లో జరిగింది. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే డే టు డే మన చుట్టూ జరిగే టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడం కోసం నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.